అందరికీ నమస్కారం అండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మరొక శుభవార్త అయితే అందించారనమాట. ఆ వివరాలు అనేది ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దాని పైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. గంట వస్తుంది, గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్కి వస్తుందండి. తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. వివరాలకు కనుక వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారందరికీ రేవంత్ రెడ్డి గారు మరొక శుభవార్త అయితే అందించారనమాట. అన్ని జిల్లాల కలెక్టర్లకు నిధులు అయితే జమ చేసింది. తాజాగా ప్రభుత్వం మరి ఆసరా పెన్షన్లు ఇక అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే ఇవ్వనుందట. పెన్షన్ విషయంలో పలువురు నేతలు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పిన అంశాన్ని లబ్ధిదారులు గుర్తు చేస్తున్నారు. మార్చి 15వ తేదీకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి కానుంది. అయితే పథకాల్లో అమల్లో భాగంగా ఇప్పటికీ ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు అయితే తీసుకున్నారనమాట. మొత్తం పథకాలన్నీ ఒకేసారి అమల్లోకి వస్తాయని అధికారులు కూడా చెప్తున్నారు. తెలంగాణలో ఇప్పటికీ దాదాపు 44 లక్షల మంది పింఛన్దారులు ఉండగా కొత్తగా పింఛన్ల కోసం తాజాగా 24.84 లక్షల మంది దరఖాస్తులు అయితే చేసుకున్నారు. వీటిలో ఎన్నిటికీ ఆమోదం లభిస్తుందో చూడాలి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆసరా పెన్షన్లు మరి గత నెలతో పోల్చుకుంటే ఈ నెల ఏమైనా కొత్తగా పెన్షన్లు ఏమైనా పెరిగాయి. ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో సంఖ్య చూసుకున్నట్లయితే దాదాపు 15 లక్షల చిల్లర అయితే ఆసరా పెన్షన్లు ఏదైతే వృద్ధులు ఉన్నారు. ఇక వితంతువులు 15 లక్షల చిల్లర ఉన్నారు. వికలాంగులు చూసుకున్నట్లయితే 5 లక్షల చిల్లర ఉన్నారన్నమాట. మిగతా వారు దాదాపు 2 లక్షలు అయితే ఉన్నారు. ఇవి కొత్తగా ఆసరా పెన్షన్లు అప్లికేషన్ చేసుకున్న వారికి అయితే ఈ నెల ఇవ్వరన్నమాట. గతంలో ఏదైతే పెన్షన్ పొందుతున్న వారికి అయితే ఈ పెన్షన్ అయితే వస్తుంది. మరి ఎంత వస్తుందనే దానికి అధికారుల నుంచి స్పష్టత వచ్చింది. ఎందుకంటే బడ్జెట్ నిధుల కొరత వల్ల ఇక మనకు పాత పద్ధతిలోనే వికలాంగులకు 4016 రూపాయలు, మిగతా వారికి 2016 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే అందించనున్నట్లు సమాచారం అండి. ఈరోజు 23 తారీఖు కాబట్టి గత నెల దాదాపు 26 తారీఖు నుంచి అయితే మనకు పెన్షన్ వచ్చిన వైనం కనిపించింది. దాదాపు 1-2 రోజుల్లో మనకు పెన్షన్లు అయితే పూర్తి స్థాయిలో కూడా అందిస్తానండి. ఈలోపు మరి ఈ రోజు ఏదైనా అప్డేట్ కనుక ఆసరా పెన్షన్ల నుంచి వచ్చినట్లయితే మీకు పూర్తి స్థాయిలో నేను వీడియో రూపంలో మరోసారి ఖచ్చితంగా అందిస్తాను. కాబట్టి ఎవరు కూడా కంగారు పడకండి. ఎటువంటి కొత్త రూల్స్ అయితే ఈ నెలలో పెట్టలేదన్నమాట. తెలంగాణలో ఆసరా పెన్షన్లకు పూర్తి స్థాయిలో చెప్తాను కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.